సెంటర్లో ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మా మెగాస్టార్ చిరంజీవి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నేను ఒక వాయిస్ వినడం జరిగింది గ్రూపుల్లో. అయితే దాంట్లో మా పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే మా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు ఎట్టండేట మాట్లాడడం రామిరెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారికి అది మంచి పద్ధతి కాదు. ఈ నోరు ఎలాగంటే అలా మాట్లాడింది ఈరోజు మేము విన్నాము. కావిలో జనసైనికులకు తక్కువ అంచనా వేస్తున్నావు. కావాలి జనసైనికులకు తలుచుకుంటే పోయినసారి నిన్ను ఎట్ట ఓడగొట్టావు నీకు తెలుసు, అర్థమైందా? నీ ఇంటిని ముట్టడించడం కూడా పెద్ద టైం పట్టదు. ఖచ్చితంగా చెప్తున్నాము, రేపు 24 గంటల కల్లే మీరు ఖచ్చితంగా మీడియా ముఖ్యంగా చెప్తారో, ఏ విధంగా చెప్తారో, లేకపోతే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాదాలు పట్టుకుని మాట్లాడతారో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు క్షమాపణ అడగాల. లేదంటే ఖచ్చితంగా నీ ఇంటిని ముట్టడిస్తాం. కావిలో జనసేనకులు వచ్చింది తక్కువ, మేము కరెక్ట్గా అందరం చెప్పుకొని రాలేడికి. కరెక్ట్గా నీ ఇంటికాడికి వస్తే నువ్వు గేటు బయటకు కూడా రాలేవు. ప్రతాప్ రెడ్డి నువ్వు చేసిన అవినీతులు, అక్రమాలు అంతా ఇంత కాదు. 10 సంవత్సరాలు కావలి జనాలను అల్లాడిచ్చావు. నీ పాపిష్టి ఇదిగో, సరేనా? రెండోసారి కానీ మా ప్రతాప్ రెడ్డి గారు చెప్తున్నా, మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా మెగా ఫ్యామిలీ గురించి కానీ, మొన్న కూడా ఓజీ సినిమా గురించి నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడావు. ఆ రోజే నువ్వు తప్పిపోయావు, మర్చిపోయావు. ఈసారి అట్లా వదిలేదే లేదు. ఈసారి కావిలో జనసేన ఏందనేది నీ ఇంటి గుమ్మం కట్టి నిలిపిస్తాం. జై జన.